Hello friends, I am Dr. P.S. Wali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఆ కాన్సెప్టే అసలు కిడ్నీ పేషెంట్స్లో సీరం సోడియం, సీరం పొటాషియం టెస్టులు ఎందుకోసం చేయిస్తారు? ఈ సీరం సోడియం, సీరం పొటాషియం టెస్టుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు కిడ్నీ చాలా గొప్ప మిషన్. మన కిడ్నీస్ చూడడానికి మన అరిచేయి కంటే తక్కువ సైజులో ఉంటాయి, కానీ అవి చేసే ఫంక్షన్స్ కొన్ని వందల్లో ఉంటాయి. అదొక గొప్ప ప్రోగ్రామ్ చేయబడే సూపర్ కంప్యూటర్ లాంటిది. అలా కిడ్నీ చేసే ఫంక్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ మన శరీరంలో ఉన్న లవణాల యొక్క నిష్పత్తి ఒక ప్రాపర్ సేఫ్ రేంజ్లో మెయింటైన్ చేయడం. అలాంటి లవణాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ లవణాలు లేక మినరల్స్ కావచ్చు సోడియం, పొటాషియం. అంటే మన శరీరంలో సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, ఒక ప్రాపర్ సేఫ్ రేంజ్లో మెయింటైన్ చేయాలంటే కిడ్నీ యొక్క హెల్ప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సోడియంని, పొటాషియంని కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ కిడ్నీ చేతిలోనే ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షనింగ్లో లోపాలు ఉంటాయో, కిడ్నీ ఫంక్షనింగ్లో తేడాలు వస్తాయో, అప్పుడు మన రక్తంలో సోడియం లెవెల్స్ పెరిగిపోవడం కానీ తగ్గిపోవడం కానీ, లేక పొటాషియం లెవెల్స్ పెరిగిపోవడం కానీ పొటాషియం తగ్గిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి ఈ సోడియం, పొటాషియం అసలు ఏం చేస్తాయి? ఈ సోడియం పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది? పొటాషియం పెరిగితే ఏమవుతుంది, పొటాషియం తగ్గితే ఏమవుతుందో తెలుసుకుందాం. ఈ సోడియం, పొటాషియం అన్నవి మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ లాంటివి. సోడియం అన్నది బ్రెయిన్ని డిసైడ్ చేస్తుంది, పొటాషియం అనేది హార్ట్ని, మజిల్ని డిసైడ్ చేస్తుంది. అంటే ఒక వ్యక్తికి సోడియం తగ్గినా, సోడియం పెరిగినా, సోడియం టూ మచ్గా తగ్గినా, సోడియం టూ మచ్గా పెరిగినా బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్లో లోపాలు వస్తాయి. అంటే బ్రెయిన్ ప్రాసెస్ చేసే ఇన్ఫర్మేషన్ని ఈ సోడియం ఖచ్చితంగా డిసైడ్ చేస్తూ ఉంటుంది. అందుకే కొద్దిమంది సోడియం తగ్గి విపరీతంగా వామిటింగ్స్తో రావడం, అన్కాన్షియస్ స్టేట్లో రావడం, ఫిట్స్తో రావడం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మరి పొటాషియం పెరిగితే ఏమవుతుంది? పొటాషియం అనేది హార్ట్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన గుండె ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయాలి, గుండె యొక్క లయ ఒక మెథాడికల్ వేలో ప్రాపర్గా ఉండాలంటే పొటాషియం చాలా ఇంపార్టెంట్ క్యాటలిస్ట్. ఎప్పుడైతే పొటాషియం టూ మచ్గా పెరిగిపోతుందో, ఎప్పుడైతే పొటాషియం టూ మచ్గా తగ్గిపోతుందో, అలాంటి వారిలో గుండె యొక్క లయ అంటే హార్ట్ రిథమ్ అంటారు, ఈ హార్ట్ రిథంలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అందుకే కిడ్నీ పనితీరు తక్కువ ఉంది అంటే కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ తగ్గినట్టు. ఎప్పుడైతే కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ తగ్గుతుందో అప్పుడు సోడియం, పొటాషియంని కంట్రోల్ చేసి నియంత్రణ చేసే కెపాసిటీ కిడ్నీకి తగ్గుతూ ఉంటుంది. అందుకే ఒక నెఫ్రాలజిస్ట్గా మా పేషెంట్స్లో క్రియాటిన్ కంటే కూడా మా చూపంతా కూడా ఈ సోడియం, పొటాషియం మీదే ఉంటుంది. అసలు సోడియం ఎలా టెస్ట్ చేస్తారు? సోడియం అన్నది ఒక బ్లడ్ టెస్ట్. నార్మల్ సీరం సోడియం 135 నుంచి 145 మధ్య ఉండాలి. 130 ఉన్నా చాలా వరకు ఏం కాకపోవచ్చు, కానీ నార్మల్ రేంజ్ వచ్చి 135 to 145. సోడియం తగ్గితే హైపోనేట్రీమియా అంటారు, సోడియం పెరిగితే హైపర్నేట్రీమియా అని అంటారు. ఈ సోడియం టెస్ట్ని అన్నంతో సంబంధం లేకుండా ఫాస్టింగ్లో ఇవ్వచ్చు, ఆహారం తిన్న తర్వాత కూడా ఇవ్వచ్చు, రోజులో ఎప్పుడైనా ఇవ్వచ్చు. అదేవిధంగా పొటాషియం టెస్ట్. ఈ పొటాషియం టెస్ట్ కూడా ఒక బ్లడ్ టెస్ట్, దాన్ని సీరం పొటాషియం టెస్ట్ అంటారు. నార్మల్ సీరం పొటాషియం 3.5 నుంచి ల్యాబ్ని బట్టి 5.3, 5.5 దాకా ఉండొచ్చు. పొటాషియం తగ్గితే హైపోకెలీమియా అంటారు, పొటాషియం పెరిగితే హైపర్కెలీమియా అని అంటారు. యూజువల్గా కిడ్నీ పేషెంట్స్ని పొటాషియం 3.5 నుంచి either 5.2 or 5.5 దాకా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. మరి ఈ సోడియం, పొటాషియంలో తేడా వస్తే ఏం చేయాలి? ఈ సోడియం అండ్ పొటాషియం టెస్ట్లో తేడా వస్తే ఫస్ట్ చేయాల్సింది మీ డాక్టర్ గారికి కలిసి అది అప్డేట్ చేయడం. 2, మీరు వాడే మందుల వల్ల ఏదైనా సోడియం, పొటాషియంలో అబ్నార్మాలిటీస్ వస్తున్నాయో అది కూడా డిస్కస్ చేసుకోవడం. 3, సోడియం, పొటాషియంలో తేడా రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ మన డైట్. టూ మచ్ ఆఫ్ డైట్ కంట్రోల్ చేసినా, లేక డైట్ అసలు కంట్రోల్ చేయకుండా ఈ సోడియం, పొటాషియం మారుతూ ఉంటుంది. లాస్ట్ ఇంపార్టెంట్, ఈ సోడియం, పొటాషియంలో తేడా రావడానికి ఒక హిడెన్ కాజ్ మనం తీసుకునే హెర్బల్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఆ సో కాల్డ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ కావచ్చు, వాటిలో కూడా గుప్తధనం ఉంటుంది. గుప్తధనం అంటే దాంట్లో ఏముంటుందో కెమికల్ మనకి ఎప్పటికీ తెలీదు, జస్ట్ వాళ్ళ చేతిలో పెడతారు, మనం వాడుకుంటాం. అందుకే ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ అంటే కెమికల్ కాంపోజిషన్ బయట చెప్పని హెర్బల్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఈ సోడియం, పొటాషియంలో ఒక్కొక్కసారి చాలా డేంజరస్ ఫ్లక్చుయేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. దేర్ఫోర్ ఫ్రెండ్స్, కిడ్నీ పేషెంట్స్కి సీరం క్రియాటిన్ ఎంత ఇంపార్టెంటో, యూరిన్ టెస్ట్ ఎంత ఇంపార్టెంటో, యూరిన్లో ఆల్బిన్ రేషియో ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ సీరం సోడియం అండ్ సీరం పొటాషియం. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను.
ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.